నెక్స్ట్ పెందుర్తి. ఇప్పుడే మనం పెందుర్తి కోసం కూడా మాట్లాడుకున్నాం. అదీప్ రాజు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే గుడివాడ అమర్నాథ్ ఫ్యాక్టర్ మీకు ఇందాకే చెప్పాను. అనకాపల్లి సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్న మంత్రి గుడివాడ అమర్నాథ్కు స్థానచలనం కూడా జరగలేదు. పూర్తిగా అక్కడ ఇంకో అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త అభ్యర్థిని రంగంలో దించిన వాతావరణం. అయితే గుడివాడ అమర్నాథ్కు పెందుర్తి టికెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భాగంగానే కొద్ది రోజుల కిందట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అదీప్ రాజును పార్టీ హైకమాండ్ పిలిచి మాట్లాడింది. కానీ అదీప్ రాజు నేను ఒప్పుకోను, ఖచ్చితంగా నేను సిట్టింగ్ స్థానం నుంచే పోటీ చేస్తానని చాలా కరాఖండిగా చెప్పిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ తేల్చుకోలేకపోతుందన్న ప్రచారం జరుగుతుంది. చూద్దాం మరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అదీప్ రాజు అభ్యర్థిగా ఉంటారా, లేదంటే రాష్ట్ర మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారా వేచి చూడాల్సిన అంశం. అయితే ఇక్కడ టీడీపీ జనసేన రెండు కోరుకుంటున్న బలమైన స్థానం పెందుర్తి. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ఉన్నాయి. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి సొంత నియోజకవర్గం పెందుర్తి. పార్టీకి సంబంధించిన సీనియర్ నేత, ఒక రకంగా అయ్యన్న పాత్రుడు, తర్వాత విశాఖ జిల్లాలో చెప్పుకోదగ్గ టీడీపీ నేతల్లో బండారు సత్యనారాయణమూర్తి ఒకరు. అలాగే పంచకర్ల రమేష్ బాబు మాజీ ఎమ్మెల్యే, ఆ మధ్యకాలంలో వైసీపీ నుంచి ఆయన జనసేనలో చేరారు కాబట్టి ఆయన కూడా ఇక్కడ టికెట్ ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ శివశంకర్ జనసేన నేత, ఆ పార్టీ కీలక నేత, ఇందాక చెప్పాను నేను, ఆయన చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి పెందుర్తి నియోజకవర్గంలోనే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2 ఆఫీసులు పెట్టి మరి పార్టీకి సంబంధించి విస్తృతంగా ఆయన పర్యటిస్తున్న నేపథ్యం ఉంది. ఖచ్చితంగా పెందుర్తి టికెట్ తనకే అన్న వాతావరణం, తనకే వస్తుందన్న చర్చ అక్కడ జనసేన పార్టీలో కూడా ఉంది. అయితే ఇక్కడ వినిపిస్తున్న సమాచారం ఏంటంటే బండారు సత్యనారాయణమూర్తి ఈ మధ్యకాలంలో శివశంకర్ను కలిశారు. అయితే మీరైనా పొత్తులో భాగంగా ఒకవేళ జనసేనకి ఈ సీటు కేటాయిస్తే మీరైనా అభ్యర్థిగా ఉండండి, లేదంటే నేనైనా అభ్యర్థిగా ఉంటాను. పంచకర్ల రమేష్ బాబు కనుక జనసేన టికెట్ ఇస్తే మాత్రం నేను పని చేయలేను నేను అంటూ ఆయన చెప్పారనేది బయట వినిపిస్తున్న ఒక ప్రచారం. ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో తెలియదు, కానీ ఇటు టీడీపీలోనూ ఇటు జనసేనలోనూ ఈ అంశానికి సంబంధించి కొంత ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ఎక్కడ కూడా పంచకర్ల రమేష్ బాబుకు పెందుర్తి టికెట్టు మీకే అని పార్టీ హైకమాండ్ ఎక్కడా చెప్పలేదని జనసేన పార్టీకి చెందిన అగ్రనేతలు కూడా ఒకవైపు చెప్తున్న వాతావరణంలో శివశంకర్కి దాదాపు పెందుర్తి టికెట్ దక్కచ్చు అంటున్నారు. అటు గాజువాక సీటు విషయంలో కూడా పరిశీలన ఉంది కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో.